ప్రార్థన చేశాను. తండ్రి ఏమీ అనలేదు, ఇల్లు నా భర్త చిరాకు పడిపోయి వెళ్ళిపోయారు, ఆయన మనసు మార్చండి, టాబ్లెట్స్ కాటికి సమకూర్చండి అని ప్రార్థన చేసిన మరుక్షణం నా భర్త వచ్చి బాగా బయలుదేరని చెప్పి మెడిసిన్ తీసుకెళ్ళి మెడిసిన్ కొనేసి అలాగే ఇంట్లో సరుకులు కొనేసి తీసుకొని వచ్చాను. అదొకటి. ఇంకోటి నా చిన్న కూతురు కడుపులు ఉండేటప్పుడు సేమ్ ఇలాగే 10 నెలలు వచ్చింది, బరువు అయిపోతుంది, పని చేసుకెళ్ళిపోతున్నాను, భయం వేసేస్తుంది. 12/24 తెల్లారి 25 క్రిస్మస్ ముందు రోజు మధ్యాహ్నం ప్రార్థన చేశాను. తండ్రి డెలివరీ డేట్ కూడా దాటిపోయింది, నొప్పులు రావట్లేదు, నాకు భయం వేస్తుంది, ఈ క్షణం ఈ రాత్రి నొప్పి నన్ను కష్టపరిచింది, ఈ రాత్రి నొప్పులు వచ్చేలా చెయ్యండి అని దేవుడిని స్తుతించాను. తెల్లారితే క్రిస్మస్ డెలివరీ అయిపోయింది, అలాగే నొప్పులు వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే మీ అందరికి తెలిసిందే, నా భర్త ప్యాకెట్లో ఎంత డబ్బు బంగారం పోయింది. అలాగే పాస్టర్ గారికి నా కష్టం గురించి చెప్తే ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మా ఆయన గారు ఆన్లైన్ మా ఆయన డ్యూటీకి రానివ్వలేదు 4 రోజులు. నువ్వు కళాసం డబ్బులు ఓడిసావు, ఆ డబ్బులు తెచ్చిన దాకా నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పేసి ఇంట్లోనే మా ఆయన గారు ఉన్నారు. పిల్లలు కూడా రూపాయి కూడా లేదు. టైంలో నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేసిన మరుసటి రోజు అలా వాళ్ళే ఫోన్ చేసి భోగి ఇలా లోడ్ ఉందని చెప్పేసి అప్పటి నుంచి డ్యూటీకి తీసుకొని వచ్చారు. దేవుడికి వందనాలు. ఇంకా అతి పెద్ద సాక్ష్యం ఏంటంటే మీ కళ్ళ ముందే ఉన్నాడు కుమారుడు. నాకు వచ్చిన కానీ దేవుడిని ఆరాధిస్తూ కన్నీరు కలిసి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అలాగే నా కుమారుడిని ఇచ్చాడు, అందుకే నేను కోడికి పెట్టుకున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.